ఇప్పుడు అన్ని రీప్లేస్మెంట్ బెల్లం. పాలు కాగినాయి పాలు బాగా మరుగుతున్నాయి చక్కగా, మంచి స్మెల్ వస్తుంది పాలుది. ఇదిగో పాలు మరిగిపోయినాయి. ఇది మన బెల్లం టీ పొడి. ఎంత టీ పొడి వేస్తున్నారు? చాలా వేసినట్లున్నారు. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళకి మనం 160 గ్రామ్స్ పౌడర్ వేస్తున్నాం. దీనికి ఇది కరెక్ట్ సరిపోతుంది కొలత. మెయిన్ మన దానికి మాస్టర్ అవసరం లేదు, ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు. ఒక చిన్న పిల్ల కూడా పెట్టేయచ్చు ఈ లెక్క చెప్తే. ఒకసారి రాసుకున్నామంటే ఐడియా మైండ్ లో పడేస్తుంది. అది అంతా బాగానే ఉంది, కానీ నాకు ఒక డౌట్ వస్తుంది. అంటే జనరల్ గా మనం ఇప్పుడు టీ పెడుతున్నప్పుడు జనరల్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ లో మనం డికాషన్ వేసిన తర్వాత అది మరుగుతున్నప్పుడు కలర్ వస్తుంది, కానీ మీరు వేయగానే కలర్ వచ్చేసింది ఏంటి? మీరే చెప్పారు అందులో డికాషన్, సేమ్ ఫార్ములా డికాషన్. టీ ఎక్స్ట్రాక్ట్ వాటర్లో టీ పౌడర్ వేసి మరిగిస్తే వస్తుంది, తర్వాత పాలలో వేయగానే కలర్ వస్తుంది. సేమ్ ఇది కూడా అలా టీ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసిన పొడి. ఆ పొడిని మనం దీంట్లో కలుపుతున్నాం కాబట్టి పాలలో వేయగానే కలర్ వస్తుంది. డికాషన్ పాలలో వేయగానే ఎలా కలర్ వస్తుందో సేమ్ ఇది కూడా అలానే. ఇదంతా కూడా నేచురల్ ప్రాసెస్ అయినా అండి, లేదంటే కెమికల్స్ లాంటివి? అస్సలు లేవు, ఏం కెమికల్స్ లేవు. మనం వేసే ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ల్యాబ్ టెస్ట్ చేయించినాం. ఓకే, సపరేట్ ల్యాబ్ టెస్ట్లు జరిగినాయి. ఈ మొత్తం పొడి తయారు చేసినాక కూడా ల్యాబ్ టెస్ట్ చేయించినాం. అది ఇది ఓకే. ఎలాంటి చూడండి, ఎలాంటి రసాయనాలు లేవు. ఇది న్యాచురల్ ఫార్మ్ పద్ధతిలో చేసింది. ఎంతసేపు ఉండాలండి వేసిన తర్వాత? జనరల్ గా 5 to 5 minutes. 5 minutes. బెల్లం కరగాలి, ఒక పొంగు రావాలి. ఓకే, వేడి వేడిగా షెఫ్ సర్ బెల్లం టీ రెడీ. ఎందుకంటే జనరల్ గా ఫ్రాంచైజీలో వేరే వాళ్ళు పెడతారు, బట్ నేను మటుకి సరు గారు పెట్టిన టీనే తాగబోతున్నాను అనమాట. సూపర్, నిజంగా చాలా బాగుంది.